పాలకోవా తీసుకోవా అని చిన్నప్పుడు ఈదులో బండి వస్తుంది. అప్పుడు తినిందే. మళ్ళీ బ్రెడ్ పాలకోవా ఇప్పుడు తిన్నాను. ఎక్కడ తిన్నానో కామెంట్ చేయండి. పాలకోవా తినాలంటే ఈ ఊరి తర్వాతనే ఏదైనా, దీని తర్వాతనే ఏదైనా పాలకోవా అంటే. చిన్నప్పటి నుండి కడపకి వెళ్ళినా అనమాట. కడపకి వెళ్తే ఇంకా అర్జెంట్ మీద వచ్చినా కాబట్టి గుడ్డలు కూడా తెచ్చుకోలేదు. గుడ్డలు తెచ్చుకోలేదు కదా, గుడ్డలు తీసుకున్నాము. అలాగే పిల్లలు కూడా గుడ్డలు తీసేసుకున్నాము తలా 2 జతలు అని చెప్పి జూడియోకి వచ్చాను అనమాట కడపలో. సో జూడియోలో అయితే తక్కువ రేట్లు ఉంటాయి, ఇంకా క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంత ముందు వచ్చినప్పుడు కూడా నేను జూడియోలోనే తీసుకున్నా. ఇంకా నేను గుడ్డలు తీసుకుంటా అంటే చూడండి, పిల్లలు నావి అన్ని ఇన్నయ్యాయి. ఇంకా నా కూతురు అయితే ఇట్లా చూడండి ఇవి తినేటి అనుకొని ఆ వైపులు కావాలంటుంది. సో ఇక ఫైనలీ బిల్డింగ్ అయితే వచ్చేసినాము. బిల్డింగ్ వచ్చిన తర్వాత అతనైతే ఒక క్యూఆర్ కోడ్ చూపించి స్కాన్ చేయండి అన్నాడు. ఎందుకన్నా అంటే దీంట్లో చిన్న ఆఫర్ వస్తుంది తీసుకోవచ్చు అని చెప్పి అన్నాడు. సో ఆఫర్ ఓకే అప్లై చేస్తే 5,000కి 400 రూపాయలు, 5,000 షాపింగ్ చేస్తే 400 ఆఫర్ అని చెప్పి వచ్చింది. 2 ఫోన్లు ఉన్నాయి, 2 ఫోన్లతో చేశాను అన్న. ఇది మాక్సిమం చాలా మంది చెప్పరు జూడియోలో, ఎవరైనా మీ వాళ్ళు ఉంటే చెప్పండి, అడిగి స్కాన్ చేయించుకోమని చెప్పి చెప్పాడు. సో మన వాళ్ళు ఎవరైనా జూడియోకి వెళ్తా అంటే ఎక్కడైనా కూడా క్యూఆర్ కోడ్ అడిగి స్కాన్ చేయించుకోండి. సో ఇంకా ఫైనలీ బిల్లింగ్ అయితే అయిపోయింది. 12 రూపాయలు తక్కువ వచ్చింది 5,000 బిల్లింగ్. అందుకని చెప్పి ఇది ఒకటి తీసేసుకున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జూడియోకి వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.